గ్రామ ప్రజలందరికీ నమస్కారం. మీ బిడ్డ గన్నేరువరం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా, ఒక యువ సర్పంచ్ అభ్యర్థిగా మీ ముందుకు రావడం జరుగుతుంది. తప్పకుండా ప్రజలందరిపైన విశ్వాసం ఉంది. నీతిని, నిజాయితీని, ధర్మాన్ని గెలిపిస్తారనే విశ్వాసం నాకు పూర్తిగా ఉంది. ఎందుకంటే నేను వచ్చిందే ప్రజల మీద నమ్మకంతో, ప్రజల్లో మార్పు రావడం కోసం, ప్రజల కోసం, ప్రజల్ని చైతన్యవంతం చేయడానికి తప్పకుండా నేను కొట్లాడుతూ ఉన్నాను, పోరాడుతూ ఉన్నాను. మనది ఉంగరం గుర్తు. మీ అందరి కూడా ప్రజల్ని రెండు చేతులు జోడించి నమస్కరిస్తున్నా. సీరియల్ నెంబర్ 1 ఉంగరం గుర్తు పైన వేసి తప్పకుండా బ్యాలెట్ నెంబర్లో మనకి మొదటి నెంబరే ఉంటుంది. దేవుడి దయ వల్ల, లక్ష్మీ నరసింహస్వామి దయ వల్ల కూడా మనకు మొదటి నెంబరే రావడం జరిగింది, ఉంగరం గుర్తు. తప్పకుండా మీ అందరి ఆశీర్వాదాలు 14వ తారీఖు నాడు ఉంగరం గుర్తు మీద వేసి మీకోసం పోరాడుతున్నా, మీకోసం, మీ ఊరి కోసం కొట్లాడుతున్నా, లేకపోతే మీ అందరి పక్షాన నిలబడే ఒక ప్రశ్నించే గొంతుకైనటువంటి మీ బిడ్డగా నేను మీ ముందుకు వచ్చిన. అరే జరిగిన ఊరి పరిస్థితి ఏంది, ఊరి గతి ఎట్లా ఉన్నది, ఊరు ఎట్లా బాగుపడాలి, ఊరి గురించి ఆలోచన ఏంది. ఆ రోజు నేను మాజీ ఎమ్మెల్యే గారి దగ్గర నేను నిధులు తీసుకురావడం జరిగింది. ఇప్పుడు కూడా నాకు ఆ తెలివి ఉన్నది. తప్పకుండా ఈ ఊరి ప్రజల కోసం ఎంతవరకైనా నేను పోయి నిధులు తీసుకురావడానికి నేను సిద్ధంగా ఉంటా. నా మీద కూడా ప్రేమలు ఉంటాయి వాళ్ళకు. అని పిల్లగాడు కష్టపడతాడని ఒక పేరు ఉన్నది. తప్పకుండా ఆ పేరు రేపు బ్యాలెట్ బాక్స్ దగ్గర తప్పకుండా అది బయటపడుతుంది. నాకు ప్రజల మీద నీతి, నిజాయితీ, ధర్మం గెలుస్తుంది. 100కు 100% నేను నమ్మకంతో ఉన్నా. ఇది ప్రజలు నా గెలుపు, ఇది ప్రజల గెలిపే. ఒకవేళ ప్రజలు ఆశీర్వదిస్తే తప్పకుండా ఈ ఊరు గన్నేరువరం ప్రజలు నియతిగా లోళ్ళని ఈ ప్రపంచానికి మనం చాటి చెప్పిన వాళ్ళం అవుతాం. రెండు చేతులు జోడించి చెప్తున్నాం. మళ్ళొకసారి ఉంగరం గుర్తు పైన మీ ఓటు వేసి, సీరియల్ నెంబర్ 1 మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను ఆశీర్వదిస్తారని ఆ లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా, మన పోషమ్మ తల్లి సాక్షిగా తప్పకుండా మీ అందరి ఆశీర్వాదాలు, కులాలు మతాలకు అతీతంగా 12 తారీఖు వరకే కులాలు, మతాలు, ర్యాలీలు, ప్రోగ్రాలు. 12 తర్వాత ఒక్కరోజు సమయం ఉంటుంది. ప్రజలారా, యువకులారా, మహిళా సోదరులారా ఆలోచించండి. ఆ ఒక్కరోజు ఊరి కోసం కొట్లాడేటోడెవడు, ఊరి కోసం మాట్లాడేటోడెవడు, ఊరి కోసం నిలబడేటోడెవడు, ఇది ఒక్క ఆలోచన చేయండి. ఉన్న అభ్యర్థులలో తప్పకుండా మీకు ఆన్సర్ దొరుకుతుందనే విషయం, ఆ నమ్మకం నేనే అనే విషయం మీ దృష్టికి వస్తుందనే విషయం తెలియజేస్తూ మీ అందరికీ నమస్కరిస్తాం.